నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏవి సుబ్బారావు గారనే ఆయుర్వేద పండితులైన ఎప్పటి నుంచో వాళ్ళ గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. వారు ఏప్రిల్లో ఉంటారు. మనకి పైల్స్ దాని మీద అవగాహన గురించి వచ్చారు మన దగ్గరికి. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పైల్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారండి? మీరు గత 18 సంవత్సరాల నుంచి పైల్స్ ట్రీట్మెంట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మా నాన్నగారు మా తాతగారు చేసేవాళ్ళు. నేను చదువుకుంటున్నప్పుడు అది కొద్ది దూరం ఉన్నాను. ఇప్పుడు అది నేను కూడా ఉద్యోగం చేస్తూనే ఇది చేస్తానండి. ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా చేస్తున్నారు. మీరు పార్ట్ టైంగా అంటే పార్ట్ టైంగా కాదండి, ఫుల్ టైం. దరిదాపు 18 సంవత్సరాల నుంచి ఫుల్ టైంకి వచ్చేసాను. ఫుల్ టైమ్గా చేస్తాను. అవునండి. సరే అండి. ఇప్పుడు మామూలుగా పైల్స్లో చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా పైల్స్ వచ్చినప్పుడు కండిషన్ ఎలా ఉంటుంది? పైల్స్ అంటే ఏంటి, అసలు పైల్స్ ఎందుకు వస్తాయి, చిన్నప్పటి నుంచి లేనటువంటి పైల్స్ మధ్యలోనే ఎందుకు వస్తాయి, ఇవి మనం అవగాహన చేసుకుంటే పైల్స్ గురించి అవగాహన వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇవాళ ఆధునిక కాలంలో మనిషి తన యొక్క జీవన శైలి మార్చుకున్నాడు, ఆహారపు అలవాట్లు మార్చుకున్నాడు. ఎక్కువ మంది కూర్చుని జాబ్ చేయటం, విపరీతమైనటువంటి మద్యం సేవించటం, మానసిక ఒత్తిడికి గురవటం, తర్వాత ఈ జంక్ ఫుడ్ లాంటివి తినటం వల్ల ఆ లోపల వేడి అనేది పెరుగుతూ శరీరంలో ఉండాల్సిన నీటి శాతం తగ్గడంతో మలం గట్టిపడటం మొదలుపెట్టింది. ఆ నీటి శాతం తగ్గడం మొదలుపెట్టిన కాడి నుంచి మలబద్ధకం అనేది స్టార్ట్ అయిందండి. ఈ మలబద్ధకం మీ మాటకి అడ్డం వేస్తున్నామని కాదు. ఇప్పుడు మగవాళ్ళు అయితే మద్యం సేవిస్తారండి, ఆడవాళ్ళు తాగరు కదా, మరి ఆడవాళ్ళు కూడా వస్తుంది కదా? అవునండి, మంచి క్వశ్చన్ వేశారండి. ఈ ఆడవాళ్ళకి వచ్చినటువంటి ఇదేంటంటే వాళ్ళు మద్యం సేవించలేదు కానీ ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఈ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవటం, తర్వాత రెడీమేడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం. అంటే రెడీమేడ్ ఫుడ్కిను మామూలు ఫుడ్కి తేడా అంటే రెడీమేడ్ ఫుడ్లో ఫైబర్ అనేది ఉండదండి. ఫైబర్ ఉండదు, ప్లస్ మీకు అజినోమోటో యాడ్ చేస్తారు. ఫైబర్ అనేది ఎక్కువ ఉండకపోవడం వల్ల అది శుద్ధలాగా తయారైపోయి గడ్డగట్టి పోయే అవకాశం ఉంటుంది అనమాట. అదే ఫైబర్ ఉంటే కొంత నీటిని పీల్చుకుని అది ఎప్పుడు గడ్డగకుండా ఉండబడలో ఆ మూలం అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అది అంటే నేను గమనించిన ప్రకారం ఏంటంటే లేడీస్ అనేటప్పటికి చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్న పూజ 10:30కి అవుతుందండి, 12కి భోజనం చేస్తారు. అంటే ఉదయం ఏం తీసుకోరు. అంటే పూజ చేస్తున్నామన్న ఇదిలో అట్లీస్ట్ నిమ్మరసం కానీ అట్లాంటి ఏవి కూడా కొంచెం ఒక గ్లాస్ జావ కానీ తీసుకోకుండా పూజలు చేసుకుంటూ ఉంటారు. 10:30 వరకు పూజ చేసిన తర్వాత ఇంకా 2 గంటలు అయితే భోజనం చేసేయచ్చు కదా అని వేడివేడి అన్నంలో ఇంత ఆవకాయ పచ్చడి వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని తింటారండి. తిని ఇంకేమి కర్రీ అన్నది తినరు, మజ్జిగ అన్నది వేసుకోరు. ఈ ప్రాబ్లం వల్ల కూడా నేను లేడీస్లో ఈ ప్రాబ్లం వస్తుందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క ఒపీనియన్ ఏంటో చెప్పండి. అవునండి, ఏంటంటే ఆవకాయ పచ్చడి లాంటివి కానీ పొద్దున్నుంచి ఏమీ తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒకేసారి ఆహారం తీసుకుని వలన శరీరంలో హీట్, ఆవకాయ పచ్చడిలో ఆవాలు ఉండటం వలన శరీరం హీట్ ఎక్కువ అవుతుందండి. దానికి తోడు వీళ్ళకి పొద్దున్నుంచి ఏం తీసుకోలేదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా మలబద్ధకం అనేది వస్తుంది. అంటే సాధారణంగా న్యాచురల్గా జరగాల్సినటువంటి మల విసర్జన ముక్కితే కానీ రానటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఈ ముక్కటం వలన అన్నవాహిక నుంచి వెళ్ళినటువంటి ఈ నాళం పీయూష్ గ్రంథి అని ఒకటి ఉంటుందండి. అక్కడికి వచ్చేదరికి ఈ మలం ఉంటుంది. ఈ మలం గట్టిపడేదరికి మనం ముక్కటం మొదలు పెడతారు. ఆ పీయూష్ గ్రంథి యొక్క సున్నితమైన రక్తనాళాలు ఆ ముక్కదానికి వాచిపోతాయి, లేకపోతే కొన్నిసార్లు చిట్లిపోతాయి. ఆ వాచటాన్ని మనం పైల్స్ అంటారండి. ఈ రక్తం కారేదాన్ని రక్త పైల్స్కి అంటారు అనమాట. అంటే న్యాచురల్గా సహజ పద్ధతిలో జరిగితేనేమో ఏమి ఉండదండి. ఎప్పుడైతే సహజ పద్ధతి మారి ఈ వేడి చేయటం వల్ల కానీ, ఆహారపు అలవాట్లు మారటం వల్ల కానీ, తీసుకునే విధానాలు మారటం వల్ల కానీ గడ్డ కట్టడం వల్ల వస్తుంది. ఉదాహరణకు మనం రాత్రి ఒక ఫ్యాన్ కింద నిద్రపోతున్నామండి. మనతో పాటు ఒక తడి బట్టను పైన వేస్తే తెల్లారి పొద్దుకల్లా తడి బట్ట పొడైపోతుంది, ఆడిపోతుంది. అంటే తడి బట్టలో ఉన్న నీరేమైనట్టు డ్రై అయిపోయినట్టు. అట్లాగే మన శరీరంలో కూడా ఉన్నటువంటి నీరు ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. కానీ మన శరీరం జీవక్రియలు చేయడానికి నీరు కావాలి.
అంటే ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా వాటర్ తీసుకోవాలంటారా? వాటర్ తీసుకోవాలండి. తీసుకున్న 12 గంటలు మనం నిద్రపోతాం. ఏదైతే 7 గంటలు 6 గంటలు నిద్రపోతున్నప్పుడు ఆ గాలికి శరీరంలో ఉంటున్న నీరు ఆవిరవుతానే ఉంటుంది. ఇది ఆవిరవుతానే ఉంటుంది, లోపల జీవక్రియలు జరుగుతూనే ఉంటాయి. జీవక్రియలకు కావాల్సిన నీరు దొరకనప్పుడు మన శరీరం మలద్వారంలో మలం దగ్గర ఉన్నటువంటి నీరుని కూడా పీల్చుకుని మళ్ళా శరీరానికి పంపుతుంది. అలాంటప్పుడు మలంలో నీరు కూడా కొంత తగ్గిపోతుంది. అప్పుడు కూడా మలం గట్టిపడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మీరు మాకు 3 పద్ధతులు చేయడానికి వచ్చానని చెప్తున్నారు. అవునండి. ఆ 3 పద్ధతుల వలన ఇప్పుడున్న జనానికి ఏం ఉపయోగం? మంచి ప్రశ్న అండి. ఇవాళ పైల్స్ అనేది కానీ చాలామంది ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు సార్. అసలు పైల్స్ ఏ స్టేజ్లో ఉందో కూడా తెలియట్లేదు. ఆపరేషన్ స్టేజ్లో ఉందా, మనం జనరల్గా లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గిపోయే స్టేజ్లో ఉందా, లేకపోతే చిన్న చిన్న మందులు వాడితే తగ్గిపోయే స్టేజ్లో ఉందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈవెన్ ఈ రోజుని ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు చాలామంది నేను చూశాను. అవునండి, వస్తాయండి. అది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రంథిని కట్ చేసేస్తారు. కానీ ఆ గ్రంథిలో వాపుని తగ్గించలేరు. అవును. కాబట్టి అవి మళ్ళా పెరిగి మళ్ళా వస్తాయి. అట్లా 1-2 సార్లు చేస్తే 3వసారి చేశారంటే వాళ్ళకి వెనకాల సంచే పెట్టాల్సి వచ్చింది తప్ప మామూలుగా జనరల్గా న్యాచురల్గా విరోచనం అయ్యే పరిస్థితి లేదు. అది ఒక 2-3 టైమ్స్ సర్జరీ అయ్యేటప్పటికి ఆ మోషన్ కూడా కంట్రోల్ లేని పరిస్థితి వస్తుంది. అవునండి. 24 గంటలు బ్యాగ్ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అంటే మీరు 3 పద్ధతులు చూపిస్తారంటున్నారు. ఎట్లా అంటే డైలీ వైజ్ మామూలుగా పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యానల్ రీజియన్లో హీట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. అవునండి. ఆ హీట్ ఫార్మేషన్ తగ్గడానికి ఇంట్లో దొరికే గులాబీలతో ఒక గుల్కంద్ లాంటిది చేసి చూపిస్తానని చెప్పారు. అవునండి. దాంతోపాటు మీరు మామూలుగా 3 రకాల ఆయిల్స్తో ఆ రెక్టమ్ ఏరియాలో డ్రై అయిపోతుంది ఉంటుంది. డ్రై అయిపోవడం వల్ల వాచిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డ్రైనెస్ని పోగొట్టడానికి ఎక్స్టర్నల్ ఆయిల్ ఒకటి చెప్తానని వచ్చారు మీరు. అవునండి. దాంతోపాటు ఎవరైతే ఈ పైల్స్ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్గా కరక్కాయ బెల్లం తీసుకోమని చెప్తారు. దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే డైలీ వైజ్ మోషన్ ట్రాక్ ఫ్రీ అయితే కొంచెం ఫైబర్ తక్కువ తీసుకున్నా కూడా దీనివల్ల బెనిఫిట్ ఉంటుందని మీరు చెప్తున్నారు. అవునండి. ఆ 3 రకాల విధానాల గురించి మీరు చెప్పడానికి ఈరోజు మా ముందుకు వచ్చారు. అవునండి. పైల్స్లో చాలామంది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో మోషన్ ట్రాక్ టైట్ అయిపోతుంది. అవునండి. అయిపోయి రప్చర్ అయిపోవడం వల్ల బ్లడ్ బ్లీడ్ అయ్యి వాళ్ళు కంగారు పడే స్టేజ్కి వెళ్ళి ఏదో అయిందని కంగారు పడిపోతూ ఉంటారు. ఆ కండిషన్లో కొంచెం మజ్జిగ 3 రోజులు తీసుకుంటే ఆ హీట్ తగ్గిపోతే మర్చిపోతారు. అవునండి. అయిపోయి తగ్గిపోయిందని మర్చిపోయి మళ్ళీ 6 నెలల వరకు గుర్తే ఉండదు. అవునండి. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు ప్రయాణించే మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాడే సీట్ రెగ్జిన్ వల్ల కూడా ఏమన్నా పైల్స్కి ఇబ్బంది ఉంటుందంట? చాలా ఉందండి. 20 కిలోమీటర్లు నాన్ స్టాప్గా ప్రయాణించిన వాళ్ళకి తప్పనిసరిగా పైల్స్ వస్తాయండి. ఎందుకంటే దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? దాన్ని అధిగమించాలంటే సింపుల్గా చెప్పాలంటే బండి మీద ఒక దుప్పటి లాంటి మందపట్టి గుడ్డ లాంటిది వేసుకుంటే ఆ హీటు ఆ గుడ్డను ఆకర్షిస్తుంది కాబట్టి మన దాకా రాదు. అది టర్కీ టవల్ లాంటిది వేసుకోవాలండి. అది ఈ సిటీస్లో వేగం తక్కువైనా కూడా బండి స్పీడ్ వేడి ఎక్కువ అవుతుంది వల్ల అది బ్రేకులు ఎక్కువ వేయటం వల్ల వేడి ఎక్కువ అవటం వల్ల గేర్లు మార్చడంతో వేడి ఎక్కువ వలన కనీసం ½ అన్ అవర్కి ఒకసారైనా 5-10 నిమిషాలు మనం దిగి నుంచోవాల్సి వస్తుంది సార్. అదే లాంగ్ స్టాండింగ్ డ్రైవింగ్ లేకుండా కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటారు. రెండోది ఏంటంటే గంటకు ఒక 200 మిల్లీగ్రాముల నీరునైతే డైలీ తీసుకుంటా ఉంటే కొంత మార్పు అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా నీరు తక్కువ తాగటం, లాంగ్ టర్మ్ డ్రైవింగ్ చేయటం. దాంతోపాటు మేము మాటకట్టుగా వస్తున్నాం. అప్పుడు భోజనానికి ముందు ఫ్రూట్స్ తీసుకోవాలా, భోజనం అయిపోయిన తర్వాత తీసుకోవాలా ఫ్రూట్స్? దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి సార్. ఎసిడిటీ ఫామ్ అవుతున్న వాళ్ళేమో భోజనానికి ముందు తీసుకోకూడదండి. ఎసిడిటీ ఫామ్ లేనటువంటి వాళ్ళు ముందు ఎసిడిటీ అంటే ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి? ఎసిడిటీ అంటే లక్షణాలు అంటే అన్నం త్వరగా అరగకపోవటం, పులితేపులు రావటం, గ్యాస్ పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఇలాంటి మనం ఆపాన వాయువు గంటకి 2 గంటలకి అసహ్యంగా బయటికి వెళ్ళటం, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి దరిదాపుగా గ్యాస్ లక్షణాలు ఉన్నాయి అంటారు.
వాళ్ళు భోజనానికి ముందు తీసుకోకూడదండి. అయిన తర్వాత తీసుకోవచ్చు. అయిన తర్వాత తీసుకోవచ్చండి. అంటే ఏ ఏ రకాల ఫ్రూట్స్ తీసుకోవాలి? ఏ రకాలైనా కూడా, ఏ ఫ్రూట్లో అయినా కూడా దాదాపు ఎంతో కొంత సిట్రిక్ అనేది ఉంటుందండి. కాబట్టి ఈ సిట్రిక్ అనేది మళ్ళీ లోపల ఉన్న ఆమ్లాల్ని ఇది ఎక్కువ చేసే గుణం ఉంది. కాబట్టి ముందు అన్నం వెళ్తుంది, ఆ తర్వాత ఈ ఫ్రూట్స్ వెళ్తాయి అనమాట. అంటే ఇప్పుడు యాజ్ లైక్ జామకాయ తీసుకోవచ్చు అంటున్నారు. జామకాయ తీసుకోవచ్చండి. జామకాయలో కూడా సిట్రిక్ యాసిడ్ తక్కువ ఉంటుందండి. కాబట్టి బాగా ముగ్గింది కనుక కాస్త దోరగా ఉన్నది తీసుకుంటే ఆ గింజల్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ ఉండి మలాన్ని అది దూరం చేసి గట్టి పడినకుండా చేస్తుంది. దానివల్ల కూడా మనం తొందరగా విరోచనం ఫ్రీగాను, నొప్పి లేకుండాను, బాధ లేకుండాను, రక్తం అనేది పడకుండాను ఉంటుందండి. దాంతోపాటు మరి మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ అని ఏయో రకరకాలు వచ్చినాయి సార్. వాటిల్లో మీరు మెచ్చింది మామూలుగా జనాలకు ఉపయోగపడే ఫ్రూట్ ఏంటండి? ఈ పైల్స్ రూపంలో అయితే జామకాయ సార్. జామకాయ అంటే రోజు జామకాయ తీసుకుంటే బోర్ కొట్టింది అంటారు. అవునండి. ఆ ప్లేస్లో యాపిల్ తీసుకోవచ్చా? ఫ్రూట్స్ ఏవి తిన్నా కూడా కాస్త తక్కువగా తీసుకోవచ్చు సార్. అవి కీరా అనేది చాలా బాగా పనిచేస్తుంది సార్. అది పొట్టు తీయకన్నా? పొట్టు తీసే తీసుకోండి, మంచిది సార్. అది అంటే చాలా మంది అంటే పొట్టుతో ఉంటే ఫైబర్ ఉంటుంది, అది బాగా కడిగి తీసుకోవాలంటారు. మరి మీరు పొట్టు తీసేసి తీసుకోమంటున్నారు. కడగాలి అనేది కాన్సెప్ట్ సార్. మీరు బజార్లో తింటారు, బజార్లో కడగరు. అప్పుడు కడగనప్పుడు బజార్లో ఇంటి దగ్గర విషయం చెప్పండి. ఇంటి దగ్గర దోసకాయ లాంటివి తీసుకున్నప్పుడు కడగకుండా కూడా తీసుకోవచ్చు సార్. కానీ ఒక్కొక్కసారి అరగదు సార్. అది అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా కడుపు నొప్పి వచ్చింది. అది అంటే చాలామంది ఏంటంటే పొట్టుతో ఒక ఉడికించి తీసుకోవచ్చు అంటారు. పర్లేదు, తీసుకోవచ్చు అండి. దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవండి. ఆహారానికి ముందు సొరకాయ, బీరకాయ, కీర ఇలాంటివి తీసుకోవటం వల్ల అన్నం కూడా చాలా తక్కువ తీసుకుంటారు. అరుగుదలకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది సార్. అది 50% మనకి వెయిట్ పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, టూల్ ఫ్రీగా అవడానికి కూడా ఉపయోగపడుతుంది అంటారు మీరు. అవునండి. మల విసర్జన పూర్తిగా ఈజీగా న్యాచురల్గా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కీర కానీ ఇవి కానీ ఒకసారి కడిగి దాన్ని ఉడికించుకుని భోజనానికి ముందు తీసుకుంటే ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. అవునండి. దాంతోపాటు రైస్ అట్లాంటివి తీసుకోవచ్చు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు. అవునండి, మజ్జిగ తీసుకోవాలంటున్నారు. మీరు చేసిన ట్రీట్మెంట్లో వల్ల బెనిఫిట్ ఏమవుతుంది? నేను తీసుకున్న బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల నేను చేసే మెడిసిన్స్ కుంకుడికాయలు ఉంటాయండి దాంట్లో ఇంగ్రీడియంట్స్గా. రెండోది ఈ ముల్లంగి ఉంటుంది సార్. ఇది ఈ ముల్లంగిని రసంలో కుంకుడికాయలని కొంతకాలం ఆవిరి మీద ఉడకబెట్టేసేసి అది దానిపైన కుంకుడికాయ పైన ఉండేటువంటి గుజ్జును మాత్రం తీసుకుని మనం మందులాగా ఒకటి తయారు చేస్తామండి. ఇది లోపలికి వెళ్ళి అన్నవాహిక దగ్గర ఉన్నటువంటి దానికి లోపల ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి అనమాట. ఇది ఆ వాచిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించడం, పగిలిన చిట్లన్నటువంటి రక్త కణాలని పూర్తిగా క్యూర్ చేయడం వల్ల పైల్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి సార్. ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అంట. అవునండి. పొట్టలో దాంతోపాటు నేను కూడా విన్నా చాలామంది కుంకుడుకాయ గింజలు కూడా గురక వ్యాధికి కూడా వాడతారు చాలామంది. అది ముక్కు గురక వ్యాధికి వాడటం నేను చూశాను, వాడాను కూడా. అవునండి. అంటే మీరు ఇప్పుడు అవన్నీ మాకు ఇప్పుడు చూపిస్తారు. అవునండి. సరే, మంచి దాన్ని ప్రేక్షకులు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఆయన ఎలా తయారు చేస్తున్నారు అన్నది కూడా సెకండ్ ఎపిసోడ్ చూసి ఆ విధంగా మీరు ఇంటి దగ్గర తయారు చేసుకుని మీరు బెనిఫిట్స్ పొందుతారని ఈరోజు ఆయన వాల్యుబుల్ టైం మనకి ఇచ్చి రావడం జరిగింది. నమస్కారం అండి.